అందరికీ పాలకూరతో కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ కర్రీని రైస్‌తోనైనా, చపాతీతోనైనా చాలా టేస్ట్‌గా ఉంటుంది. నేనైతే రైస్‌తో ట్రై చేశాను. దీనిని వేడి వేడి అన్నంతో తింటే చాలా బావుంటుంది. ఎందుకో తెలీదు కానీ దీంతో ఆనియన్స్ కూడా ట్రై చేయాలనిపించింది. ఆనియన్స్‌తో ఇంకా టేస్ట్ బావుంది. మీకు వీలైతే చపాతీతో ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది. ఇంతకీ ఈ రెసిపీ ఏంటో చెప్పండి అనుకుంటున్నారా? ముందుగా పాలకూర నచ్చని వాళ్ళైనా, ఎప్పుడు ఒకేలా ట్రై చేసిన వాళ్ళైనా ఒక్కసారి ఇలా ట్రై చేసి తినండి. ఇక్కడ పాలకూర తక్కువ ఉంది కానీ కర్రీ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. పాలకూరను కట్ చేసుకొని ప్యాన్‌లో జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేయించుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి బాగా వేగిన తరువాత 2 టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. అవి బాగా వేగిన తరువాత ఇప్పుడు కట్ చేసుకున్న పాలకూరను కూడా యాడ్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్టు, హాఫ్ టీ స్పూన్ పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కారం, 4 స్పూన్ల శనగపిండి, వాటర్ని కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పాలకూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది.